గుడ్ మార్నింగ్, నేను స్వేచ్ఛ. వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. ఇవాళ న్యూస్ పేపర్స్ లో ప్రధాన వార్తలు చూద్దాం. నమస్తే తెలంగాణ దినపత్రిక. తెలంగాణ హౌస్ అరెస్ట్ అంటూ మనకి ప్రధాన వార్త కనిపిస్తుంది. సర్కార్ అణిచివేతల పర్వం, బీఆర్ఎస్ నేతల నిర్బంధం. రాష్ట్ర వ్యాప్తంగా అర్ధరాత్రి నుంచే అరెస్టులు, పార్టీ ఆఫీసుల చుట్టూ బలగాల మోహరింపు, పలువురు ముఖ్య నేతలు ఇంట్లోనే నిర్బంధం, దవాఖానాలకు వెళ్లనీయకుండా అడ్డగింత. వెంట రావాలని హరీష్ చెప్పినా ససేమిరా. వరంగల్లో కార్యకర్తలు పోలీసుల తోపులాట. మరోవైపు దాడి చేసిన కాంగ్రెస్ నేతలకు స్వేచ్ఛ. గాంధీ ఇంటికి కాంగ్రెస్ నేతలు దానం బొంతు. దగ్గరుండి మరి భద్రత కల్పించిన పోలీసులు అంటూ రాష్ట్రంలో ఎటువంటి పరిస్థితి కొనసాగుతుంది, శాంతి భద్రతలకు సంబంధించి పోలీసుల వైఖరికి సంబంధించి అనేది ఇది నిదర్శనంగా కనిపిస్తోంది. మనకు అనేక ఫోటోగ్రాఫ్స్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. పోలీసులు అడ్డుకుంటున్న దృశ్యాలు. ఇక్కడ హరీష్ రావుని అడ్డుకుంటున్న దృశ్యం కూడా చూస్తున్నాం మనం. భుజానికి గాయమై చికిత్స కోసం వెళ్తాను హాస్పిటల్ కంటే కూడా పోలీసులు అడ్డుకుంటున్న పరిస్థితి. మీరు వెంట రండి అంటే కూడా వాళ్ళు వెంట వెళ్లకుండా హాస్పిటల్కి వెళ్ళనీయకుండా అడ్డుకున్న దుస్థితి కనిపిస్తుంది మనకి తెలంగాణలో. ఇక నెక్స్ట్ చూస్తే రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ అంటూ మనకి ఇంకో హెడ్లైన్ కనిపిస్తుంది. బీఆర్ఎస్ నేతల అక్రమ అరెస్టులు, నిర్బంధాలు. బీఆర్ఎస్ అంటే సీఎం రేవంత్ కు వణుకెందుకు? గూండాలను వదిలి మా పార్టీ నేతలనే అరెస్ట్ చేశారా? మా పార్టీ శ్రేణులను ఎక్కడికక్కడ విడుదల చేయాలంటూ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ను చూస్తున్నాం. మరోవైపు బీఆర్ఎస్ యోధులకు వందనాలు అంటూ చూస్తున్నాం. రౌడీ మూకలు దాడి చేసినా, రాళ్లు రువ్వినా, దాడులను ఆపాల్సిన పోలీసులు చేతులు ముడుచుకున్నా, ధైర్యంగా నిలబడి పోరాడిన ప్రతి ఒక్క గులాబీ సైనికుడికి కేటీఆర్ ధన్యవాదాలు చెప్పిన విషయం మనం ఇక్కడ చూస్తున్నాం. ఇక నెక్స్ట్ చూస్తే ప్రాణ త్యాగానికైనా సిద్ధం అంటూ ఇంకో వార్త కనిపిస్తుంది. ప్రాణం పోయినా రేవంత్తో కాంప్రమైజ్ కాను. రేవంత్కు సీఎం పదవి కేసీఆర్ ఇచ్చిన భిక్షే. గాంధీతో సఖ్యత కోసమే ప్రయత్నించా, సెటిలర్లకు వ్యతిరేకం కాదు అంటూ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు మనం చూస్తున్నాం. ఇక నెక్స్ట్ చూస్తే నిర్బంధంలో తెలంగాణ అంటూ మనకు కనిపిస్తుంది. మేడ్చల్, మల్కాజ్గిరి, షంబీపూర్లో, కాపుర సైనిక్పురిలో, ఆదిలాబాద్ జిల్లాలో, కుకట్పల్లిలో, భద్రాద్రి జిల్లా ఇల్లెందులో, సిద్దిపేటలో, మహబూబాబాద్, హైదరాబాద్లో అనేక చోట్ల ఎక్కడికక్కడ నిర్బంధించిన దానికి సంబంధించిన ఫోటోగ్రాఫ్స్ చూస్తున్నాం మనం. ఇక నెక్స్ట్ చూస్తే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు నెటిజన్ల బాసట అంటూ మనం గమనించవచ్చు. ఆంధ్ర నేతల ప్రోద్బలం, తెలంగాణపై కుట్రలు, సోషల్ మీడియా వేదికల్లో పోస్టులు వైరల్. తెలంగాణ కోసం ముందుండేది బీఆర్ఎస్ఏ అంటూ అభిప్రాయాలు పంచుకున్న నెటిజన్స్ అంటూ మనం వార్తను గమనించవచ్చు. ఎక్కడ సొంత మీడియాని ఎక్కడ మేనేజ్ చేసినా కూడా ప్రజల ఆలోచనను, ప్రజల నిజమైన అభిప్రాయాలను ఎవరు అడ్డుకోలేరని దానికి నిదర్శనంగా కనిపిస్తుంది ఈ వార్త. ఇక నెక్స్ట్ చూస్తే బీఆర్ఎస్ లో ఉన్నారా, కాంగ్రెస్ లో ఉన్నా అంటూ క్వశ్చన్ మార్క్ కనిపిస్తుంది. మీడియా ప్రశ్నకు సమాధానం దాటేసిన ఎమ్మెల్యే గాంధీ అంటూ మనం చూస్తున్నాం. నెక్స్ట్ చూస్తే ఇమేజ్ డ్యామేజ్ చేసి రాత్రికి రాత్రి స్టాండ్ మార్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం అంటూ ఇంకో హెడ్లైన్ కనిపిస్తుంది. నష్టమంతా జరిగాక గుర్తొచ్చిన హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్. కౌశిక్ రెడ్డిపై గాంధీ దాడిని ఎంజాయ్ చేసిన ప్రభుత్వ పెద్దలు బీఆర్ఎస్ ఇంటి సమస్యగా చిత్రీకరిస్తూ రాజకీయ వినోదం. బూమరాంగ్ కావడంతో హడావిడిగా నష్ట నివారణ చర్యలు అంటూ ప్రభుత్వ వైఖరిని చూస్తున్నాం మనం. ఇక నెక్స్ట్ చూస్తే ఇమేజ్ ఇప్పుడు గుర్తొచ్చిందా రేవంత్ అంటూ ఇంకో హెడ్లైన్ కనిపిస్తోంది. హైదరాబాద్ శాంతి భద్రతల విఘాతానికి కారణమే నువ్వు. అరిగపూడి గాంధీకి బందోబస్తు ఇచ్చి దాడులు చేయించిందెవరు? ఒకవేళ ఆయన ఆపి ఉంటే హైదరాబాద్ నగర ఇమేజ్ దెబ్బతినేదా? ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై దాడులను నువ్వు డీజీపీ ఎందుకు ఆపలేదు? మీరు విసిరే ప్రతి రాయి రేపటి రోజు బీఆర్ఎస్ అధికారానికి పునాది రాయి అంటూ పీఎస్సీ చైర్మన్ పదవికి ఎన్నిక జరిగిందంటూ ఎమ్మెల్యే హరీష్ రావు క్వశ్చన్ చేశారు. దానికి సంబంధించిన వార్త ఇది. నెక్స్ట్ చూస్తే పీఎస్సీ ఇచ్చేందుకు భయమా అంటూ క్వశ్చన్ మార్కుతో ఇంకో హెడ్లైన్ కనిపిస్తుంది మనకి. హరీష్ రావు ప్రశాంత్ రెడ్డికి ఇస్తే ప్రభుత్వానికి చుక్కలే, అందుకే దొడ్డిదారిన అరికపూడి గాంధీకి కట్టబెట్టారా? కాంగ్రెస్ వర్గాలు, రాజకీయ పరిశీలకుల్లో ఆసక్తికరమైన చర్చ అంటూ మనం వార్తను చూస్తున్నాం. ఇక నెక్స్ట్ చూస్తే ప్రభుత్వ ఒత్తిడిలో పోలీస్ అంటూ ఇంకో హెడ్లైన్ కనిపిస్తుంది. వరుస ఫెయిల్యూర్స్తో పోలీస్ శాఖకు మకిలి. ప్రతిపక్ష నేతల అరెస్టులు ఎందుకో తెలియదు. కాంగ్రెస్ సోళ్లు దాడి చేసే కేసులు లేవు, అరెస్టులు లేవు. ప్రభుత్వ పెద్దల ఆదేశాలకు మాత్రం జీ హుజూర్. గాంధీ ఇష్యూలో డీజీపీ, కమిషనర్లపై ప్రభుత్వ పెద్ద ఆగ్రహం. ఏరి కోరి తెచ్చుకుంటే ఇజ్జత్ తీస్తున్నారంటూ గుస్సా. మీకు చేత కాదంటే చెప్పండి అంటూ ఇక్కడ మనం వార్తను గమనించవచ్చు. పోలీసుల వైఖరి ఎట్లా ఉంది రాష్ట్రంలో. ఇక నెక్స్ట్ నోటీసులు లేకుండా కూరుస్తారా అంటూ ఇంకో ప్రధాన వార్త కనిపిస్తోంది. హైడ్రాకు సంబంధించి అక్రమ నిర్మాణం అయితే నిబంధనలు పాటించరా అంటూ హైడ్రాపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వ అనుమతులతో జరిపిన నిర్మాణాలపైన అదే ధోరణ. నోటీసులు ఇవ్వకుండా, వివరణ తీసుకోకుండా కూల్చివేతల. కోర్టుల్లో ఒకటి చెప్తూ బయట మరోలా వ్యవహరిస్తారా? జీహెచ్ఎంసీ అధికారాలను హైడ్రాకు ఎలా బదలాయిస్తారు? మీ చర్యలను ఎలా సమర్థించుకుంటారంటూ హైకోర్టు ప్రశ్నలు. జీవో 99 జారీపై వివరణ ఇవ్వాలని ప్రభుత్వానికి ఆదేశించింది హైకోర్టు. దానికి సంబంధించిన వార్త ఇది. ఇక నెక్స్ట్ చూస్తే మరో 500 కోట్ల అప్పు అంటూ ఇంకో వార్త గమనించవచ్చు. కసరత్తు చేస్తున్న రేవంత్ సర్కార్ 17న ఆర్బీఐ నుంచి పొందే ప్రయత్నం. ఈ నెలలో ఇప్పటికే 4000 కోట్లు అంటూ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణను అప్పుల కుప్పగా చేస్తున్న దానికి సంబంధించిన వార్త ఇది. ఇక నెక్స్ట్ సాగు భూములకే రైతు భరోసా.
ఎకరాల వరకే పెట్టుబడి సాయం, తెల్ల కార్డు లేని రైతులకు నెలాఖరులోగా మాఫీ అంటూ మంత్రి తుమ్మల వ్యాఖ్యలు మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే పంటల బీమా టెండర్ ఎప్పుడు అంటూ ఇంకో వార్త కనిపిస్తుంది. నెల రోజులుగా సీఎం వద్దే ఫైల్, ప్రస్తుత పంట నష్టానికి బీమా లేనట్టే, ఏప్రిల్ పంట నష్టం ఇవ్వని సర్కార్, సీజన్ ముగుస్తున్నారా అని భరోసా, అర్హులకు సైతం మందిని రుణమాఫీ, 15 నుంచి 20 లక్షల ఎకరాల్లో నీట మునిగిన పంటలు, కుండపోతతో వ్యవసమాగం, కాలం కలిసిరాక ప్రభుత్వ సహకారం లేక రైతన్న అరిగోస అంటూ తెలంగాణలో రైతు పడుతున్న కష్టాలకు సంబంధించి అన్ని వివరాలు ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. ఇక నెక్స్ట్ చూస్తే కేసు సెటిల్మెంట్కు 50 లక్షల డీల్ అంటూ ఇంకో వార్త చూస్తున్నాం. అడ్వాన్స్గా 30 లక్షలు అందుకున్న నగర ఏసీపీ, ఓ చర్చ్ వివాదంలో సివిల్ కేసు క్రిమినల్ కేసుగా మార్పు, ఉన్నతాధికారుల రహస్య విచారణతో వెలుగులోకి అంటూ మన వార్తను గమనించవచ్చు. ఇక నెక్స్ట్ కేజ్రీవాల్ విడుదల అంటూ ఇంకో వార్త చూస్తున్నాం. సిబిఐ కేసులో బెయిల్ మంజూరు చేసిన సుప్రీం, సచివాలయానికి వెళ్లొద్దు, సంతకం చేయొద్దు, కేసు గురించి బయట మాట్లాడొద్దని షరతులు, సిబిఐ తీరుపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు, పంజరంలో చిలుక భావనను తొలగించుకోవాలని సుప్రీంకోర్టు, ఈడీ కేసులో బెయిల్ వచ్చిన వెంటనే అరెస్టా, 22 నెలలుగా లేని తొందర అప్పుడేందుకు, సుదీర్ఘంగా నిర్బంధించడం, స్వేచ్ఛను హరించడమే, ఈడీ కేసులో బెయిల్ వచ్చాక కస్టడీలో ఉంచడం అంటే న్యాయాన్ని అపహాస్యం చేయడమేనన్న కోర్టు. సో అధినేతకు బెయిల్తో ఆప్ శ్రేణుల సంబరాలు అంటూ మనం వార్త చూస్తున్నాం. ఇక నెక్స్ట్ చూస్తే స్విస్ ప్రకంపనలు అంటూ ఇంకో వార్త కనిపిస్తుంది. స్విట్జర్లాండ్ మనీ లాండరింగ్ కేసులో 2610 కోట్ల సొమ్ము ఫ్రీజ్, అదానీ గ్రూప్ బినామీదే అన్న అనుమానాలు ఖండించిన కంపెనీ అంటూ మన వార్తను గమనించవచ్చు. ఇక నెక్స్ట్ తెలంగాణ టుడే చూద్దాం. తెలంగాణ టుడే చూసుకుంటే బీఆర్ఎస్ లీడర్స్ అండర్ హౌస్ అరెస్ట్ యాజ్ టెన్షన్స్ ఎస్కలేట్ అంటూ హరీష్, సబితా, తలసాని అమాంగ్ మెనీ కన్ఫైన్ టు దేర్ హోమ్స్ అంటూ నిన్న రాష్ట్రంలో నిర్బంధానికి సంబంధించిన వార్తని మనం గమనించవచ్చు. ఇక నెక్స్ట్ ఇవాళ మనం కొన్ని కీలక అంశాలు చర్చించబోతున్నాం. తెలంగాణలో ఎటువంటి వాతావరణం కొనసాగుతుంది, తెలంగాణలో పూర్తిగా నిర్బంధ వాతావరణం కొనసాగుతుంది. ఎక్కడికక్కడ కూడా బీఆర్ఎస్ నేతలను ముందస్తు అరెస్ట్ చేసిన సందర్భం కనిపిస్తుంది. పోలీసులు ఒకవైపు శాంతి భద్రతలు కాపాడాల్సింది పోయి స్పందించాల్సిన టైంలో వాళ్ళు చేతులు కట్టుకొని కూర్చొని అనవసరంగా ఒక నిర్బంధ కాండ, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు ఏం మాట్లాడద్దు, సో ప్రభుత్వానికి వత్తాసు పలుకుతూ పోలీసు వ్యవస్థ పనిచేస్తున్న సందర్భాన్ని చూస్తున్నాం. రాష్ట్రంలో నిజంగా ఒక అప్రకటిత ఎమర్జెన్సీ వాతావరణం కనిపిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా మొన్న అర్ధరాత్రి నుంచే అరెస్టులు జరిగినాయి. ఒకవైపు గూండాలను వదిలి బీఆర్ఎస్ పార్టీ నేతలను అరెస్ట్ చేయడం పట్ల తెలంగాణ ప్రజలంతా కూడా నోరెత్తి గొంతెత్తి మాట్లాడుతున్న సిచ్యువేషన్ చూస్తున్నాం. ఇక నెక్స్ట్ మొన్న జరిగిన దాంట్లో కీలకంగా ప్రభుత్వ పెద్దల ఒత్తిడి వల్లనే పోలీస్ శాఖ మౌనంగా ఉంది. ఎంత దాడి జరుగుతున్నా, ఎంత అన్యాయంగా గూండాలా వ్యవహరిస్తున్నా కూడా సైలెంట్గా చూస్తూ ఊరుకొని ఒకవైపు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినకూడదు అంటూ సంయమనంగా ఉన్నామంటూ బీఆర్ఎస్ నేతలు సంయమనంగా వ్యవహరించిన సందర్భంలో పోలీసులకు పూర్తిగా సహకరించిన నేపథ్యంలో మరోవైపు రాత్రికి రాత్రి స్టాండ్ మార్చి ప్రభుత్వం నష్టమంతా జరిగిన తర్వాత హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ అంటూ తన ప్లేట్ ఫిరాయించింది. గత 10 ఏళ్లలో చిన్న దుర్ఘటన కూడా జరగలేదు, కానీ 9 నెలల్లో అంతా తలకిందులైన పరిస్థితిని తెలంగాణ సమాజమే వాళ్ళు గమనిస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇక నెక్స్ట్ హైడ్రాకు సంబంధించి హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇష్టం వచ్చినట్టు కూల్చివేతలు, పేదల ఇళ్లను ఇష్టం వచ్చినట్టు కూల్చివేతలు, నోటీసులు లేవు, పట్టాలు ఉన్నా కూడా ప్రభుత్వం పర్మిషన్స్ ఇచ్చినా కూడా అటువంటి ఇళ్లను కూడా కూల్చేసి పేద ప్రజలను రోడ్డు మీద పడేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ నేపథ్యంలో నోటీసులు లేకుండా ఎట్లా కూలుస్తారు, అక్రమ నిర్మాణాలైతే నిబంధనలు పాటించరంటూ హైకోర్టు సీరియస్ అయింది. కోర్టులో ఒకటి చెప్తూ బయట మరోలా వ్యవహరిస్తారంటూ 2 నాలుకల ధోరణిని ప్రశ్నించింది హైకోర్టు. ఇక జీవో 99 పై వివరణ ఇవ్వాలి అంటూ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఇక వీటన్నిటితో పాటు కూడా మనం మీడియా ఎట్లా వ్యవహరిస్తుంది, పత్రికలు ఎట్లా వ్యవహరిస్తున్నాయి, నిజంగా ఇంత సీరియస్ ఇష్యూ జరిగితే మొత్తం రాష్ట్రం అంతా ఒక నిర్బంధమైన వాతావరణం కనిపిస్తే దానికి సంబంధించి ఎక్కడ కూడా ఒక చిన్న వార్త కనిపించిన దాఖలాలు మనకి కనిపించట్లేదు. మనం ఈనాడులో చూసుకుంటే ఈనాడులో దీనికి సంబంధించి అసలు ఎక్కడ ప్రస్తావనే లేదు. ఇక మరోవైపు ఆంధ్రజ్యోతి చూసుకుంటే ఆంధ్రజ్యోతిలో కూడా ఎక్కడ కూడా దీనికి సంబంధించి లేదు. ఆగని రగడ అంటూ మనం ఇక్కడ చూడొచ్చు. ఆంధ్రజ్యోతిలో కౌశిక్ రెడ్డి, అరకెపూడి గాంధీ వివాదం, ఇది బీఆర్ఎస్లో ఉన్నామని చెప్పి అబద్ధాలు చెప్తున్న అరకెపూడి గాంధీ వ్యవహారానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్లో వాటిలలో కూడా వాళ్ళు అఫీషియల్గా బాహాటంగా పెట్టుకున్న తర్వాత పీఎస్సీ పదవి కోసం అబద్ధాలు ఆడుతున్న నేపథ్యంలో మీడియా కూడా ఇదంతా కౌశిక్ రెడ్డి, అరకెపూడి గాంధీ మధ్యలో వివాదంలాగా చిత్రీకరిస్తున్న దుస్థితి మనకి ఇక్కడ తెలంగాణలో కనిపిస్తుంది. అయితే హైడ్రాకు సంబంధించి ఇంతమంది పేదలంతా రోడ్డు మీద పడ్డ సిచ్యువేషన్, అక్రమంగా నిర్మాణాలు కూల్చేస్తున్నామంటూ రాత్రికి రాత్రి వర్షాలు పడుతున్న
సందర్భంలో రోడ్ల మీదకి ప్రజలను వదిలేసిన నేపథ్యంలో పేద ప్రజలను హైడ్రాకు సంబంధించి హైకోర్టు ఇంత సీరియస్గా స్పందిస్తే ఒక చిన్న స్పేస్ ఇచ్చింది ఆంధ్రజ్యోతి దినపత్రిక. మరి పేద ప్రజల ఇబ్బందులు ఆంధ్రజ్యోతి కనిపించట్లేదా అని ఒక ప్రశ్న తలెత్తుతోంది. ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తారా, ప్రజలను ఇంత మభ్య పెడతారా, ప్రజల పట్ల ఇంత అన్యాయంగా వ్యవహరిస్తారా అన్న ఒక ప్రశ్న తలెత్తుతోంది. అండ్ పూర్తి ఇన్ఫర్మేషన్ లేదు, ఓన్లీ చిన్న ఒక హెడ్లైన్ చిన్న ఇన్ఫర్మేషన్ తప్ప ఇంకేమీ తీసుకొని పరిస్థితి. ఇక నెక్స్ట్ వెలుగు అయితే ఇంకా మళ్ళీ ఇది మరీ దారుణంగా వ్యవహరిస్తున్న సందర్భం. ఇక్కడ ఏంటంటే ఇంతకుముందు మాట్లాడినట్టుగానే బీఆర్ఎస్లో ఉన్నాను అని అబద్ధాలు మాట్లాడుతున్న అరకపూడి గాంధీ వ్యవహారానికి సంబంధించి మొత్తం తిమ్మిడిబొమ్మని చేసే ప్రయత్నం. ఇది మళ్ళీ సెంటిమెంట్ రాజకీయం అంటూ ఆంధ్ర తెలంగాణ సెంటిమెంట్ రాజేస్తున్న బీఆర్ఎస్ అంటూ మొత్తం తెలంగాణ మీద విషం కక్కుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కౌశిక్ రెడ్డి చాలా క్లియర్గా చెప్పిండు, కేవలం అరకపూడి గాంధీ నన్ను అన్నందుకు మాత్రమే, ముందు ఆయన అన్నారు కాబట్టి నేను ఆయన మీద వ్యాఖ్యలు చేసిన తప్ప ఎక్కడ నాకు అటువంటి ఉద్దేశం లేదు. ఎందుకంటే గత 10 ఏళ్లలో ఎక్కడ కూడా ఏ ఆంధ్ర వాళ్ళు కూడా తెలంగాణలో ఇబ్బంది పడ్డ పరిస్థితి లేదు. నా వ్యాఖ్యలు తప్పుగా అర్థం చేసుకోవద్దని కౌశిక్ రెడ్డి క్లారిటీ ఇచ్చిన తర్వాత కూడా ఇక్కడ ఏం మాట్లాడుతున్నారో ప్రభుత్వ పెద్దలు, ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర అంటూ పొన్నం వ్యాఖ్యలు, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీస్తున్నారంటూ కోమటిరెడ్డి వ్యాఖ్యలు, మొత్తంగా కూడా ఎక్కడ చూసినా తెలంగాణ మీద, తెలంగాణ ప్రజల మీద, తెలంగాణ ప్రయోజనాల మీద, తెలంగాణ అస్తిత్వం మీద పత్రికలు విషం కక్కుతున్న పరిస్థితి కనిపిస్తుంది.